అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల్లో దాదాపుగా 25 నుంచి 30 మంది పార్టీ మారే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇప్పటికే కొంతమంది మారారు, కొంతమంది చర్చలు దశలో ఉన్నారు, ఇంకొంతమంది జనవరి తర్వాత మేబీ జనవరి చివరి వారంలోనో ఫిబ్రవరిలోనో ముహూర్తం పెట్టుకున్నారు. సో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళడాన్ని ఆ పార్టీ తేలిగ్గా తీసుకుంటుంది. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలు చూస్తే పర్వాలేదు, మా పార్టీలో చాలామంది నాయకులు పోటీ పడుతున్నారు టికెట్ కోసం, కాబట్టి ఎవరు వెళ్ళిపోయినా మాకేం ఇబ్బంది లేదు, ఆ ప్లేస్లో కొత్త నాయకులు వస్తున్నారు, మా పార్టీలో ఒక్కో నియోజకవర్గానికి 7 మంది కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు, కాబట్టి ఎవరు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారు అనేటట్టు చాలా తేలిగ్గా, చాలా సింపుల్గా, చాలా ఈజీగా కొట్టిపడేశారు. అయితే ఓకే, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే నిజంగానే నష్టం కాదు. ఎమ్మెల్యేల సొంత బలం కొన్ని నియోజకవర్గాల్లో కొంతమందికి 5,000 ఓట్లు ఉండొచ్చు, కొంతమందికి 10,000 ఓట్లు ఉండొచ్చు, కొంతమందికి 1000 ఓట్లే ఉండొచ్చు. ఉదాహరణకు టీవీ రామారావు గారు కొవ్వూరు ఎమ్మెల్యే, ఆయన 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. కొవ్వూరు నుంచి టీడీపీ మద్దతుతో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఆయన టీడీపీకి సీట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆయనకి 1000 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి, 1000 ఓట్లు కూడా రాలేదు ఆయనకి. అలా కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు తర్వాత ఎన్నికల్లో పార్టీ సీట్ ఇవ్వలేదని పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ సీట్ ఇవ్వకపోవడంతో రెబల్గా పోటీ చేసి గెలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది గెలిచారు కూడా ఇండిపెండెంట్గా రెబల్స్గా పోటీ చేసి. సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీద తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలు బలం ఉన్నవాళ్ళ లేని వాళ్ళ, అదే సమస్య. ఉదాహరణకు ఆల్రెడీ కొన్ని నెలల కిందట జాయిన్ అయిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చూసుకుంటే క్యాడర్ పుష్కలంగా ఉన్న వ్యక్తి, బలమైన వ్యక్తి. సో నిజంగా ఆయన పార్టీ మారిన తర్వాత ఆ నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వం ఏమి స్పష్టంగా కనిపిస్తోంది. సో కోటమిరెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు కదిలిపోయినాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో. అలాగే ఉదయగిరి నియోజకవర్గం చూసుకుంటే ఆయన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, సో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా అక్కడ వైసీపీ డ్యామేజీ జరగలేదు, పెద్దగా ఆయనతో పాటు క్యాడర్ ఏమీ వెళ్ళలేదు. అంటే ఒకే జిల్లాలో కోటమిరెడ్డి గారితో పాటు క్యాడర్ వెళ్ళింది, అక్కడ వైసీపీకి నష్టం జరిగింది. కానీ ఉదయగిరి వచ్చేసరికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారితో పాటు క్యాడర్ వెళ్ళలేదు, అక్కడ వైసీపీకి ఏమీ పెద్దగా నష్టం జరగలేదు. అలాగే ఆనం రామనారాయణ రెడ్డి గారి విషయంలో ఆనం గారికి ఏంటంటే వైసీపీ క్యాడర్ పూర్తిగా కనెక్ట్ అవ్వలేదు. మొదటి నుంచి ఆయనకున్న మద్దతుదారులు, ఆయన అనుచరులు మాత్రమే ఆయనతో పాటు ట్రావెల్ చేశారు. సో అక్కడ ఆయన పార్టీ మారడం వలన కూడా వైసీపీకి పెద్దగా నష్టం జరగల. ఇక తాడికొండ నియోజకవర్గం ఉండవల్లి శ్రీదేవి గారి విషయంలో కూడా అంతే, ఆమె పార్టీ మారిన తర్వాత పెద్దగా వైసీపీకి అక్కడ జరిగిన నష్టం ఏమీ లేదు, కేవలం క్యాడర్ ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. అంటే పార్టీ పరంగా బేసిక్గా ఉన్న వ్యతిరేకత తప్పితే, ప్రభుత్వ పరంగా ఉన్న వ్యతిరేకత తప్పితే, పార్టీలో మండలాల వారీగా, నాయకుల వారీగా, వర్గాల వారీగా ఉన్న గ్రూపులు తప్పితే ఉండవల్లి శ్రీదేవి గారు పార్టీ మారడం వలన అక్కడ వైసీపీకి జరిగిన నష్టం అయితే ఏమీ లేదు. అదేవిధంగా ఇంకా కొంతమంది నాయకులను తీసుకున్నా, ఇంకా మారబోతున్న కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే కొంతమంది హర్ట్ అవుతారు, చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియట్లేదు, నేనైతే పేర్లు చెప్పను. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ అందరం కూడా పేర్లు చెప్పుకుంటున్నాం. కొన్ని నియోజకవర్గాల పేర్లు కూడా సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి, జగ్గంపేట అని, పిఠాపురం అని, అదేని ఇదని. వాళ్ళు మారుతారో లేదో పూర్తిగా కన్ఫామ్ కాదు, కానీ మారితే మరి వైసీపీకి దెబ్బ కాదా? జగ్గంపేట నియోజకవర్గం ఉంది. జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జ్యోతుల చంటిబాబు గనక పార్టీ మారితే వైసీపీకి అక్కడ నష్టమే కదా. అక్కడ జ్యోతుల ఫ్యామిలీ 2 పార్టీల్లో వేరువేరుగా ఉన్నంతకాలము పార్టీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొలిటికల్ వేవ్ కారణమవుద్ది. కానీ జ్యోతుల ఫ్యామిలీ ఒక పార్టీలో ఉంటే ఆ పార్టీకి అక్కడ గెలుపు వస్తుంది. సో ఇప్పుడు అదే జరగబోతోంది. ఒకవేళ జ్యోతుల చంటిబాబు గారు కనుక వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయితే అక్కడ జ్యోతుల నెహ్రూ గారి గెలుపు ఈజీ అవుద్ది. అలాగే పిఠాపురం నియోజకవర్గం కానీ, పత్తిపాడు నియోజకవర్గం కానీ, పిఠాపురం నియోజకవర్గంలో పెండెం దొరబాబు గారు, పత్తిపాడు నియోజకవర్గంలో పూర్ణచంద్ర ప్రసాద్ గారు, ఇలా కొన్ని ఉన్నాయి. సో పెండెం దొరబాబు గారు పార్టీ మారిన కారణంగా పూర్తి స్థాయిలో క్యాడర్ డిస్టర్బ్ అవ్వదు, కానీ 5 to 6% మాత్రం ఆయనతో పాటు వెళ్ళిపోతారు, ఆయనతో పాటు ఓట్లు వైసీపీకి పోతాయి. పత్తిపాడు నియోజకవర్గానికి వచ్చేసరికి పెద్దగా నష్టం ఉండదు, 2-3% మాత్రమే ఉంటుంది.
సో అలా ఇంకా కొంతమంది నాయకులను మనం లెక్క వేసుకుంటే ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చారు, ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు. దాదాపుగా 20 మంది పేర్లు మనం చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో ఇంకొక ఇద్దరు ఉన్నారు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆయన ఉన్నారు, విశాఖపట్నం జిల్లాలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో అలా పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలలో క్యాడర్ ఉన్నవాళ్ళు అయితే వైసీపీకి నష్టమే, జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి నష్టమే. అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా నష్టం తప్పదు, ఓటమి తప్పదు. క్యాడర్ లేని వాళ్ళు అయితే మాత్రం వైసీపీ లైట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఈ వెళ్ళిన వాళ్ళు డమ్మీలే, మైనస్లే అనేటట్టు చెప్తోంది. కానీ ఎంతమంది పార్టీ మారతారో అందులో సగం మందికి నిజంగా క్యాడర్ ఉంది, వాళ్ళతో పాటు కూడా దిగువ శ్రేణి నాయకులు వెళ్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో వైసీపీకి నష్టం జరుగుతుంది అనేది అయితే మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ.